ఉన్న యాసిడ్స్తో అల్లం నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం హైదరాబాద్లో టీ స్క్వేర్ ఫిరాయింపులే కాంగ్రెస్ అజెండా బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ 9 అంశాలు బలమైన వ్యవస్థగా హైడ్రా నాలాలు చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై కఠిన చర్యలు ఆదాబ్ హైదరాబాద్ విద్యార్థుల గురించి రాస్తుంది అనుకున్నా ఆదాబ్ కూడా సేమ్ ఇవే వార్తలు రాస్తుంది ఇంతకుముందు ఇష్యూస్ రాసేటోళ్ళు ఇప్పుడు కూడా రాయొచ్చు కదండి ఆదాబ్ హైదరాబాద్ ఎందుకు రాస్తలేదు మాట తప్పిన కాంగ్రెస్ మోడీ సర్కార్కు కష్టకాలమే మిగిలేది ఆ నలుగురేనట దేనిక నలుగురు పాడమేనిక నమస్తే తెలంగాణ ఇక బీఆర్ఎస్ వాళ్ళు నమస్తే తెలంగాణకు శతకోటి నమస్కారాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్నా ఇష్యూస్ రాసిరా ఎన్నడన్నా ప్రజా సమస్యలు పేపర్ మీద పెట్టిండ్రా మీ డప్పులు కొట్టడం తప్ప ఏమన్నా చేసిరా నమస్తే తెలంగాణ ఇప్పుడు మాత్రం రాయాలి ఇప్పుడు కానీ అప్పుడు మీరున్నప్పుడు కూడా రాసి ఇప్పుడు కూడా రాసి ఉంటే మీ నమస్తే తెలంగాణకి విలువ ఉండేది నేతన్న ఆత్మహత్య రైతన్నల బలవన్మరణం ఎలుకల కలకలమాట డిఎస్సి పరేషాన్ తప్పుల తడకగా హాల్ టికెట్లు తలబట్టుకున్న అభ్యర్థులు మీరు రాస్తున్నారు కాబట్టే ఆ రేవంత్ రెడ్డి ఈగోకు పోతా ఉన్నాడు వాళ్ళు గెలిచినట్టే అని చెప్పి భూములు ఇయ్యం మెడికల్ కాలేజ్ కోసం మమ్మల్ని రోడ్డున పడేస్తారా అభివృద్ధి ముసుగులో అన్నదాతల కడుపు కొట్టద్దు కొడంగల్లో రైతుల తిరుగుబాటు కడా ముట్టడి ఇప్పుడు కొడంగల్లో మెడికల్ కాలేజ్ కడతారు ఆ కట్టే టెండర్ ఎవరికి ఇస్తారు మెగా కృష్ణారెడ్డికి తీసుకుపోయి ఇస్తారు మెగా కృష్ణారెడ్డికి టెండర్ ఇస్తే ఏవైతే వెనకాలకి వెళ్ళి ఇంత కమిషను వస్తుంది బ్రాహ్మణ సంక్షేమం ఆగమ్య గోచరం బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్లు ఆ పథకాలను ఇప్పుడు నిలిపివేశారు పేద కుటుంబాల్లో చీకట్లు నింపద్దు ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ ఈ విషయంలో మాత్రం నేను ఏకీభవిస్తా బ్రాహ్మణులకు భృతి పెట్టి బ్రాహ్మణులకు వేతనాలు పెంచి బ్రాహ్మణులకు మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది కేసీఆర్ తర్వాతనే ఎవరైనా బ్రాహ్మణ పరిషత్ పెట్టింది కేసీఆర్ కానీ రమణాచారి లాంటి వాళ్ళకి అది అప్పచెప్పి పెద్ద తప్పు చేశారు ఏ పేదోడు అయినా రమణాచారి చేయలే ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఎవరు నొక్కేసిండు ఏ బ్రాహ్మణుడు నొక్కేసిండు అనేది మీరు చెప్పాలి దయచేసి నేను కూడా బ్రాహ్మణే సో అందుకే నేను అడుగుతా ఉన్నా పురోహితులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వేతనాలు ఆపేసింది కాంగ్రెస్ ఇస్తలేదు బ్రాహ్మణ పరిషత్ ఏమైందో తెలియలేదు నేను ఒప్పుకుంటున్నా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా బ్రాహ్మణ పరిషత్ అనేది బ్రాహ్మణులకు మన కేసీఆర్ తీసుకురావడం వల్ల చాలామంది పురోహితులు పేద కుటుంబాలు నేను చెప్పేది అంటే పేద బ్రాహ్మణ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల లబ్ధి పొందింది కానీ రమణాచారి గారు ఏ బ్రాహ్మణుడు కూడా ఆదుకోలేదు ఇక్కడ బ్రాహ్మణులే మోసం చేస్తారు అంటే దాంట్లో నెంబర్ 1 రమణాచారి గారు ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసి వాడుకున్నాడు సొంత పెత్తనాలకు వాడుకున్నాడు ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే మీకు చూపిస్తాం ఒక్క బ్రాహ్మణుడికి ఇయ్యలే బ్రాహ్మణ పరిషత్ పెట్టి కొంతమందికి బిజినెస్లు ఇయ్యలే వాళ్ళు తిరిగి ఆయన చాలా హెచ్చులు చేసిండు రమణాచారి గారు ఒక ఐఏఎస్ అని కాదు సలహాదారుగా పెట్టుకున్నారు అది వేరే విషయం కానీ ఏ బ్రాహ్మణుడికి ఆయనకు అనుకూలంగా ఉన్న చుట్టాలకు వాళ్ళ బ్రాహ్మణులకు చేసుకున్నారు కానీ పేద బ్రాహ్మణుల నోట్ల మట్టి కొట్టింది మాత్రం బ్రాహ్మణుడే అది కూడా రమణాచార్య అని చెప్పి స్ట్రైట్ అవేగా చెప్తున్నా సో ఇది ఈరోజు గరం చాయ్ వార్తలు సో ఇంకా మా పోస్ట్పోన్ చేయమని ఇంకా కమెంట్స్ పెడుతూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా ఇంకా ఇట్లనే ఉంది తేజారెడ్డి జై జడ్సన్ సార్ జై అశోక్ సార్ జై పిఎంఆర్ మైపాల్ యాదవ్ అన్న సంగం రెడ్డి పృథ్వీ అన్న జై శ్రావ్యక్క నెక్స్ట్ నువ్వు సూపర్ బాబా నువ్వు కమెంట్ పెట్టిన ఈ కమెంట్లో ఇద్దరు పేర్లు మాత్రం రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళు చేసేవన్నీ దొంగ నాటకాలు యాక్టింగ్ నువ్వు ఇందులో పెట్టినావు కదా జై జడ్సన్ జై అశోక్ జై పిఎంఆర్ మైపాల్ యాదవ్ అన్న సంగం రెడ్డి పృథ్వీ అన్న జై శ్రావ్యక్క అని పెట్టినావు కదా దీంట్లో ఇద్దరు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా సో అది మీ సొంత దానికే నేను వదిలేస్తా ఉన్నా నెక్స్ట్ నువ్వు సూపర్ బాబా నీలాగా ఉండాలి ఆడపిల్ల ప్లీజ్ అలానే పోస్ట్పోన్ చేయించవా నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఒకరోజు ముఖ్యమంత్రి పదవి ఇమ్మని ఒకే ఒక్కటి సినిమా రీమేక్ చేద్దాం ఒకే ఒక్కటి సినిమా రీమేక్ చేస్తే
ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పవర్ ఆఫ్ అటార్నా ఇస్తే ఈ అవినీతిని ఒక్క రోజులా సస్పెండ్ చేసి పడేసి పోస్ట్పోన్ చేసే పవర్స్ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా చేస్తానమ్మా. అరవడము మీ బాధలు ఎత్తి చూపించడం తప్ప నేను జీవో దేగలుగుతానా? నేను కలెక్టర్ని కాదు, ఐఏఎస్ని కాదు, సాదా సీదా జర్నలిస్ట్ని. నా శాయశక్తుల మాట్లాడుతూనే ఉన్నా ఇష్యూస్ గురించి, మాటలు పడుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్తానా, ఒకే ఒక్కటి సినిమా చూడండి, మీకు దమ్ము ఉంటే ఒక్కరోజు సీఎంని వేయండి. ఎవరన్నా నీతిమంతుడు, నన్నే చేయమంటలే, ఎవరినన్నా నీతిమంతుల్ని సెలెక్ట్ చేసుకొని చేయండి. వాళ్ళన్నా అట్లీస్ట్ పోస్ట్పోన్ చేస్తారు. సీఎం అంటే ఎట్లుండాలో చూపిస్తారు అట్లీస్ట్. ఓకే, సో ఇంకా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది, ఆఫీస్ నెంబర్ 8520917933 8520917933. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఫోన్స్ చేయండి. సమస్యలపైన చర్చిద్దాం, మాట్లాడదాం, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటల నుంచి 7 గంటలకు లైవ్లో మీ ముందు ఉంటా. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే సమస్యలపైన చర్చించుకుందామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకులు మాకు ఎంతో విలువైనవి. రిపోర్ట్ల బారి నుండి మేము బయటపడాలంటే, ఇంతమందిని తిట్టినాక వాడు ఊరుకుంటాడా? టీవీని పెట్టి మరి రిపోర్ట్లు కొట్టిస్తాం. మరి ఈ రిపోర్ట్ల బారి నుండి మేము బయటపడాలంటే, మరిన్ని అప్డేట్స్ మావి మీకు రావాలంటే, నోటిఫికేషన్స్ రావాలంటే, ఈ రిపోర్ట్స్ బారి నుండి కేవలం మీరు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు. కాబట్టి మీ లైక్స్ మాకెంతో విలువైనది. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే రకంగా ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం